హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభారాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభా బ్లాగ్స్. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వీడియో ఏంటి అని అంటే, ఈరోజు అమ్మ వస్తుంది ఇంటికి వెళ్ళడానికైతే. అమ్మ ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్తుందంట. అమ్మ వస్తుందని చెప్పేసి చికెన్ దోశ చేస్తున్నాను. ఇంకోటి చేపలు కూడా తెప్పించాను. చేపల ఫ్రై చేస్తూ కాస్త పులుసు పెట్టి కాస్త చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. ఫ్రై అంటే నాకు ఇష్టమైంది కాబట్టి ఫ్రై చేసి, పిల్లలు చిన్నోడైతే ఇష్టంగా తింటాడని చెప్పేసి ఇంకా ఫ్రై చేస్తున్నా చేపలు. ఓకే, ఇక్కడ చికెన్ అయితే అవుతూ ఉంది. దోశ పిండి ఇక్కడ చూడండి ఎట్లుందో. ఇంక ఇదంతా మసాలాలు ఒలుస్తూ ఇంక ఇవన్నీ శుభ్రం చేయాలన్నమాట. ఇప్పుడు వంట పని అంటే ఇంకంతా ఒక దగ్గరే ఉంటుంది అనమాట మనకి గలీజు. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. దోశల్లోకి కాస్త చార్వా, అంటే మరీ అంత చార్వా కాకుండా చూడండి హోటల్ చార్వా వచ్చినట్టు వచ్చింది. ఇక్కడ ఇలా రావడానికి, ఇట్లా హోటల్ చార్వా లాగా రావడానికి కారణం ఏంటనేది నేను ఈసారి చికెన్ చేసేటప్పుడు స్వయంగా చికెన్ కర్రీ వండేటప్పుడు చేసి పెడతాను. ఒక వీడియో అయితే చికెన్ ఎలా వండాలి, హోటల్ స్టైల్లో చికెన్ శార్వా ఎలా రావాలి ఏంటి అనేది ఒక వీడియో అయితే తీసి చెప్తాను మీకు. ఇంక ఇక్కడ వచ్చేసి చేపలు అక్కడే కట్ చేయించుకొని వచ్చాను. ఇప్పుడు అమ్మ వస్తుంది కదా, అమ్మతోటి కడిగిస్తా. ఇదంతా కూడా అమ్మతో ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేయించేసి కొన్ని పులుసు పెడతా, కొన్ని ఫ్రై చేసేస్తాను. దీని పాపం ఇంకా తిరుగుతానే ఉంటుంది. నేను ఎటుంటే అటే, ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. అమ్మ వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో, ఇంకెందుకు వచ్చింది, నేనే కడిగేస్తాను చేపలు. మళ్ళీ ఇంకెందుకు, ఎండ ఎక్కిందంటే మళ్ళీ పొయ్యి దగ్గర ఉండలేం కాబట్టి తొందరగా పని అయితే ముగించేసుకోవాలి. అమ్మ వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది. ఇప్పుడైతే నేను చేపలు కడిగేస్తాను. కడిగేసి అమ్మ వచ్చేసరికి పక్కన పెట్టేసుకున్నామంటే పని అయిపోతుంది. తొందరగా వంట పని అయితే ముగించేసుకోవాలి. ఇల్లు కాడ దిగింది ఒక కాడ, ఆడ దిగేది ఎందుకు? నా ఫోన్ ఎత్తాలే మీకు. ఒకటే మాట చెప్పి 500 ఏమి మనం మీ అమ్మ ఫోన్ లైట్ ఆఫ్. అసలు ఫోన్ ఇచ్చింది నాకు, ఫోన్ ఇచ్చింది నాకు. నా ఫోన్ ఇస్తాలేరా నీకు? మరి నీకు ఫోనా? నీకు కొత్త ఫోన్ తీసుకుంటా. టచ్చే ప్లీజ్ నాకు ఒక 100 కూడా గాజులు కీలేదు అంటుంది. ఉందమ్మ మధ్యాహ్నం దాకా స్నానం చేసిన దాకా ఉందమ్మా అంటుంది. నిన్న చేసిన కూలి ఎవరు వరదా? ఏం చేస్తానమ్మా? వీడియో తెస్తున్నావా? నువ్వు వచ్చినవని తెలియద్దు మరి అందరికి. మా అమ్మ వచ్చింది అని సంకలు కొట్టుకోవడం మరి చూపియాలగా. మరి చెప్పొద్దా? అయ్యా ట్యూషన్ వదిలేసి మళ్ళీ ఫోన్లో పడరండి. నీకేమైంది చేయటానికి? కొద్దిసేపు చదువులేమా, ఆమె వచ్చేస్తామంట ట్యూషన్ నుంచి వచ్చేస్తారంట. మొత్తం మీకేదమ్మా, రేపు మొత్తం మీకేదా? ఇప్పుడు చేపల కూర చేయాలి అమ్మమ్మ. చేయలే అయ్యేంద్రా చేపలు. కొద్ది గుప్పాను మా పెడపోని నీళ్ళు గిట్ని, నీకు పెడపోని నీళ్ళు గిట్ని అని అంటలే. కాలు వచ్చిన మనిషి బాగుండవు. చెప్పాలి కదరా వీడియో.
మనందరం దీని మీద ఉంటే ఏ రౌడీ వంటకాడికి వంట పని అయ్యి నేను పూజ చేసి ఎప్పుడు చేయాలి ఏంటి చాలా చేపలు చికెన్ ఇవేంటిదమ్మా అన్నం దోశలు